చుక్కకూర చిన్న పిల్లలు కూడా పెంచేసుకోవచ్చు. ఇదిగోండి మీరు చూసేది చుక్కకూర విత్తనాలు అచ్చు పువ్వులాగే ఉంటాయి. అదిగోండి ఒక పువ్వు లేదో పువ్వు ఎండిపోయినట్టు అనిపిస్తుంది. అదిగోండి ఒక సింగిల్ విత్తనం చూపిస్తాను. అదిగోండి మామూలు మన టమాటో విత్తనాలు వంగ విత్తనాలు వేరేలాగా ఉంటాయి కదా, అలా కాకుండా ఇవైతే అచ్చు పువ్వుల్లాగా ఉంటాయి. అదిగోండి భలే ఆశ్చర్యం వేస్తుంది ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే. ఇవి విత్తనాలా అనిపిస్తుంది, ఇవే విత్తనాలు. చుక్కకూరని విత్తనాలతో పెంచుకోవచ్చు. ఇంకోటి మనం మార్కెట్ నుంచి ఎప్పుడైనా చుక్కకూర తెచ్చుకున్నప్పుడు ముదురు కాళ్ళు వస్తాయి కదా, ఆ ముదురు కాడలు కూడా మనం మట్టిలో పెట్టేసుకుంటే చుక్కకూర తొందరగానే బతికేస్తుంది. అలా రెండు విధాలుగా మనం చుక్కకూరను పెంచుకోవచ్చు. మనకి విత్తనాలు అవైలబుల్గా లేకపోతే ఈ మార్కెట్ నుంచి తెచ్చుకున్న ముదురు కొమ్మలు పెట్టేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా